హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పూజ సామాన్లు మనం ఎలా తొందరగా చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే ఈ వీడియోలో అయితే కొన్ని చిట్కాలు కూడా ఉంది, అది కూడా మనం చూసేద్దాం. నేను ఎలా శుభ్రం చేసుకుంటాననేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొంచెంగా చింతపండు, ఎక్కువగా నీళ్లు పోయకుండా కొంచెంగా నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఒక 2 గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి. మనకి 2 గంటలైనా నానిందంటే మనకు చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇక్కడ కామాచమ్మ దీపం ఎలా నూనెలో జిడ్డుగా ఉందో చూడండి. ఈ జిడ్డుని మనం ఎలా పోగొట్టుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్లో ఫుల్గా మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. అలాగే రెండోసారి కూడా మనం శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా మనకి ఎక్కడెక్కడ ఆయిల్ జిడ్డు ఉందో దాన్ని అన్నిటిని మనం ఒక న్యూస్ పేపర్లో క్లీన్గా తుడిచేసుకోవాలి. ఫస్ట్ తుడుచుకున్న తర్వాత ఇలా మనం అన్నిటినీ బాగా తుడిచేసుకోవాలి. నేను ఈ వీడియో కోసమే అలాగే చాలా రోజులు కడుక్కోకుండా అలాగే పెట్టేశాను. ఇక్కడైతే చూడండి, కొంచెం గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కూడా బియ్యం పిండిలో కూడా మీరు రుద్దుకోవచ్చు. ఇలా కొంచెంగా గోధుమ పిండి వేసి లైట్గా వాటర్ కూడా వేసుకోండి. ఇలా వేసేసుకున్నామంటే మనకి ఆయిల్ అంతా మొత్తం పీల్చుకుంటుంది. మనకి ఆ నల్లగా ఉండే మరకలన్నీ కూడా క్లీన్ అయిపోతుంది. అలాగే చూశారు కదా, ఇలా మన చేతులతో బాగా రుద్దుకున్నామంటే మనకు పొడి పొడిగా అనేది రాలిపోతుంది. మనం చక్కగా నేలపైన కూర్చొని ఇలా మన సొంత క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం చూశారు కదా, ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెంగా పోసి ఒక 2 గంటల సేపు పాటు నానబెట్టుకున్నామంటే ఇలా మనకి లిక్విడ్ మా తయారైపోతుంది. చూశారు కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకొని చింతపండు అనేది మన లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం కొంచెం బాగా ఎక్కడెక్కడ నూనె మరకలు ఉందో ఆ మరకలంతా మనం కొంచెం బాగా రుద్దుకున్నామంటే మనకి చాలా క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ఇది అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న అన్నిటిని మనం ఇలా అన్నిటికీ రుద్దేసుకున్నాం అనుకోండి. ఒక రుద్దుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు లేకుండా ఒక 2 నిమిషాలు అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా క్లీన్ అయిపోతుంది. దీంట్లో నేను ఒక సబినా వాడతాను. ఒక పూజ సామాన్లు కడిగేదానికి సబినా అనేది చాలా బాగుంది అది. ఆ సబినా మీరు కూడా వాడచ్చు. ఇలా మనం ఆ సబినా అయితే ఈ పూజ సామాన్లు చాలా క్లీన్గా, చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది. ఆ సబినా మీకు నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూశారు కదా, నేనైతే ఇలా ఆయిల్ చూశారు కదా ఎంత ఉనిందో. ఇక్కడైతే నేను ఒక బ్రష్ ఎత్తుకుంటున్నాను. బ్రష్ అనేది నేను ఈ పూజ సామాన్లకి తనీగా మనం వాడుకోవాలి. మనం చూశారు కదా, ఇక్కడైతే కొబ్బరికాయ పీస్ అనేది ఎత్తుకున్నాను. కొబ్బరికాయ పీస్ అందరి దగ్గరే ఉంటుంది కదా, ఇలా ఎత్తుకొని మనం కొబ్బరికాయ పీస్ బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా క్లీన్ అయిపోతుంది కొబ్బరికాయ పీస్లో మనం రుద్దుకున్నామంటే. అలాగే మనం ఇక్కడ చిన్న చిన్న ప్లేస్లు మనం బ్రష్లో మనం రుద్దుకున్నామంటే చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది. చూశారు కదా, మనం ఇలా కొంచెం లైట్గా సబినా వేసి బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దేసుకున్నామంటే మనకి చాలా అంటే చాలా క్లీన్గా తెల్లగా వచ్చేస్తుంది మనకి పూజ సామాన్లు. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్గా అయిపోయిందో చూడండి. ఎక్కువగా పని కూడా లేదండి. ఎక్కువ మనకి చింతపండు, సాల్ట్, ఒక సబినా అంతే, ఎక్కువ కూడా లేదు. అంటే మరి కొంచెం గోధుమ అయితే మనం ఎందుకు వేసుకుంటున్నామంటే ఆ నూనె అనేది లాగేస్తుంది, పీల్చుకుంటుంది. మనకి పీల్చుకున్న తర్వాత మనకి కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ వాటర్ ఉంది కదా, వాటర్లో కడుక్కుంటున్నాను. ప్రతి ఒక్క గిన్నెలో ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు పెట్టేసుకొని తర్వాత దాన్ని రుద్దుకుంటూ అలాగే కడుక్కోవాలి. చూశారు కదా, మీకు చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా ఎంత బాగునింది. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా ఉనిందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మీకు చూడంగానే తెలుస్తుంది ఎంత క్లీన్గా అయిపోయిందనేది. చూడండి, చాలా అంటే చాలా క్లీన్గా వచ్చేసింది చూడండి. ఇలా మనం చేసుకున్నామంటే మనకి ఒక వారానికి కూడా మనం ఎలా కడిగి పెట్టుకుంటామో అలాగే ఉంటుంది. మనకి నల్ల అనేది పడకుండా మనం ఎలా రుద్దుకొని మనం ఎలా కడుక్కుంటామో అలాగే ఉంటుంది. ఇలా నేను ఒక ఫస్ట్ వాటర్లో బాగా రుద్ది కడిగేసుకుంటాను.
తర్వాత రెండోసారి కూడా నేను వాటర్లో కడుక్కుంటానండి. ఇలా అన్నిటిని మనం కడిగేసుకున్నాను నేను ఫస్ట్ వాటర్లో, రెండోసారి వాటర్లో కడిగేసుకుంటున్నాను. ఇలా ఒక మనం బాగా ఇట్లా కడుక్కున్న తర్వాత నేను ట్యాప్ వాటర్లో కడుక్కుంటున్నాను. తర్వాత మూడోసారి వచ్చి నేను ఒక మంచినీళ్ళు ఉంది కదా, మంచినీళ్ళలో బాగా నానబెట్టుకుంటాను. ఒక అరగంట సేపన మంచినీళ్ళలో వేసేస్తాను. ఇలా చూడండి, మంచినీళ్ళలో వేసేసాను అన్నిటినీ. ఇలా మంచినీళ్ళలో వేసేసి ఒక కొంచెంసేపు నానబెట్టుకుంటాను. తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా చూశారు కదా ఎంత క్లీన్గా మనకి, ఇలా చూశారు కదా అన్నిటిని పక్కన పెట్టేసుకున్నాను. మన దగ్గర ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో మనం శుభ్రంగా తుడుచుకోవాలి. మనం తుడుచుకున్నామంటే మనకి మనం కడుక్కుంటాం కదా, ఆ నీళ్ళ మరకలు అనేది అక్కడ కనిపించకుండా ఉంటుంది. మనకి ఎలా క్లీన్గా అనేది కనిపిస్తుంది మనకి. ఇలా అన్నిటినీ నేను తుడిచేసుకున్నాను చూడండి. చాలా అంటే చాలా క్లీన్గా వచ్చేసింది చూడండి పూజ సామాన్లు. నేనైతే ఇలాగే కడుక్కుంటాను, చాలా సింపుల్. ఇంట్లో చూడండి ఇంకో చిట్కా కూడా ఉంది రెండోది. మన ఇంట్లో విభూది ఉంటుంది కదా, విభూదిలో మీరు లైట్గా అలా రుద్దుకున్నారంటే మనకి చాలా అంటే చాలా చాలా క్లీన్గా తెల్లగా కూడా మనకు మనం కొత్తగా పూజ సామాన్లు ఎలా తీసుకుంటామో అంగిట్లో అలా కనిపిస్తుంది అనమాట. చూడండి చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది. ఇలా అన్నిటికీ నేను అప్లై చేసుకున్నాను, ఫుల్గా అన్నిటికీ రుద్దేసుకున్నాను. నేను వాడే సబినా ఇదే అన్నమాట పూజ సామాన్లకి. తర్వాత నేను అంట్లు కడుక్కుంటాను కదా, అంట్లు కూడా అంతే. అన్నిటికీ నేను ఇప్పుడు పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా మనం పసుపు కుంకుమ అనేది కూడా చాలా సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చు. చూశారు కదా విభూది వేసాను కదా, విభూది వేసింది మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలా నేను అన్నిటికీ పసుపు కుంకుమతో పెట్టుకున్నాను. మనకి పూజ సామాన్లు ఎన్ని పూజ సామాన్లు ఉంటే కూడా మనం ఇలా చింతపండు, సాల్ట్, ఇలా కొంచెం సబినా వేసి మనం కడుక్కున్నామంటే మనకి పూజ సామాన్లు అనేది చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉండనేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా ఎంత తెల్లగా మనకి ఇంట్లో కొత్త పూజ సామాన్లాగా అయిపోయిందో.